విషయాలు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విజయవాడ తెలుగువారి గుండె చప్పుడు అని మనం గర్వంగా చెప్పుకుంటాం. నిజంగా ఈరోజు దేశానికి ప్రపంచానికి ఒక గుండె చప్పుడు నిజంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకోవటానికి విజయవాడ మరి ఇక్కడికి రావటం, ఇక్కడ ఉండటం అంటే చిన్నప్పుడు 20 సంవత్సరాలు విజయవాడలో ఉన్నారు. మరి మనం విజయవాడ గురించి ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. అయితే కృష్ణమ్మ నీళ్లు తాగారు. మరి ముగ్గురమ్మల ముద్దుల పట్టణం అనాలా, నగరం అనాలా, మరి దేశానికే తలమానికం అనాలా. ఒకవైపున ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ, ఒకవైపున గుణదల కొండ మీద మరియమ్మ, మరొక వైపున గలగలపారే కృష్ణమ్మ. మరి ఇంతమంది తల్లుల మరి ముద్దుల బిడ్డగా ఈ రోజున విజయవాడ నగరానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా అమ్మవారి ఆశీస్సుల కోసం మరి ఈ రోజున నవరాత్రి ఉత్సవాలు గర్వంగా మనందరం కూడా జరుపుకునే పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ విజయవాడ ఉత్సవ్ పేరుతో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలకెత్తుకున్నారు కేశినేని నాని గారు, చిన్ని గారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంటే ఈ రోజున సాహితీ మరి సంగీత ఇవన్నీ కూడా భాష, సంస్కృతి, మన సాంప్రదాయం ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడొచ్చినా ముందే ఉంటారు. గత 2014, 19 5 సంవత్సరాల కాలం కూడా ప్రతిరోజు ఒక ఇక్కడ పెద్ద పండుగలాగా ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉండేది. కానీ మరి గత 5 ఏళ్లలో చూస్తే వాళ్ళ నోటి వెంట వచ్చేది ఎప్పుడు అమరావతి శ్మశానం, విజయవాడ కాదు, ప్రతి ఒక్కటి కూడా శ్మశానం అనే మాటే తప్పించి మనం ఎప్పుడూ ఒక మంచి మాట విన్న పరిస్థితి లేదు. కానీ ఈ రోజును చూస్తే ఇంత కళకళలాడుతూ ఉంది. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్లుగా మరి గత సంవత్సరన్నర కాలంగా చంద్రబాబు నాయుడు గారు 10.5 లక్షల కోట్ల అప్పుల్లో నుంచి ఈ రోజున రాష్ట్రాన్ని మళ్ళీ ఇండస్ట్రీస్ తీసుకురావటం, ఉపాధి కల్పించటం, కళల్ని, మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా నిరంతరం చేస్తూ ఉంటే ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మన సంస్థ జిజ్ఞాస సంస్థ ద్వారా మరి మన అమ్మాయి గాయత్రి ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ CEO కానీ వీళ్ళంతా ముఖ్యంగా కళామ తల్లి ముద్దు బిడ్డలు ఎంత బ్రహ్మాండంగా మీరంతా కూడా ఈ రోజున కళల్ని ప్రదర్శించారు అని అంటే ఒక్కొక్క కళలో లీనమైపోయి మన చిన్ని గారు చెప్తా ఉంటే నిజంగా ఇవాళ నగర ప్రజలు ఇంకా మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం ఇవాళ దీన్ని చూసుకుని నెక్స్ట్ టైం ఇంకా బ్రహ్మాండంగా మీరందరూ కూడా చేయాలి. ఎందుకంటే ఇది డిజిటల్ ప్రపంచం. ఈ డిజిటల్ ప్రపంచంలో ఇవాళ కేవలం ఒక టీవీ ముందును లేకపోతే సెల్ ఫోను చేతిలో పెట్టుకుని ఇదే ప్రపంచం అనుకుని ఎన్నో ఒత్తిడులకి లోనవుతున్న బిడ్డలు కానివ్వండి, యువత కానివ్వండి, ఈ రోజున దాని నుంచి బయటపడాలంటే మార్గం కళలే. కళలు మన సంస్కృతి. ఇదేమైనా కూడు పెడుతుందా అని ఒక్కొక్కళ్ళు అనటం కూడా మనందరం చూస్తాం. కానీ ఈ రోజున ముఖ్యంగా విజయవాడ నుంచి మన కృష్ణా జిల్లా ముద్దు బిడ్డలు ఎంతమంది ఇవాళ కళాకారులుగా ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అక్కినేని నాగేశ్వరరావు గారు కానివ్వండి, సావిత్రి గారు, మరి అదేవిధంగా దర్శకత్వం వహించిన ఎంతోమంది కళాకారులు వీళ్ళంతా కూడా ఇవాళ కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతం నుంచే ఒక సినీ ఇండస్ట్రీని స్థాపించి ఎంతమందికి ఉపాధిని కల్పన చేశారో మనందరం కూడా చూసాం. ఆ రకంగా ఇక్కడ ఉన్న కళాభిమానులు, సాంస్కృతిక అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా మరింత ఉత్సాహంగా మన బిడ్డలందరినీ కూడా కనీసం ఒక్క కళకి దగ్గర చేద్దాం. దానివల్ల వాళ్ళకి జీవితకాలం కూడా ఆనందంగా ఉండటానికి మనం దేనిలోనూ ప్రైజులు తెచ్చుకోవసరం లేదు, మరి దానివల్ల ఉపాధి పొందవసరం లేదు. మనం తర్వాత ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా ఏ వృత్తి చేసుకున్నా కూడా తప్పకుండా ఆ కళ అనేది మన బిడ్డ వెంటే ఉంటుంది. ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఈ కళ ద్వారా ఆ బిడ్డ
తను ఏదనుకుందో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా, మరి తన అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ఈ కళ అనేది ఎంతో ఉపయోగపడుతుందని మరి తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాలని ఈ చేయూతనిచ్చిన జిజ్ఞాస సంస్థ వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, జై జన్మభూమి, జై జై చంద్రబాబు నాయుడు గారు, జై కూటమి ప్రభుత్వం, జై విజయవాడ ఉత్సవ్. థ్యాంక్ యూ మ్యామ్. మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఐ రిక్వెస్ట్ వైష్ణవి టు కంటిన్యూ విత్ ద అవార్డ్ డిస్ట్రిబ్యూషన్. Senior second place, A. Prasanna and group. Senior second place,